పార్టీల చాటు నిలబడుతూ వాటిని అడ్డంగా పెట్టుకొని మాకు పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ రోజు వాళ్ళు భ్రమపడుతున్నారు. రండి, బయటికి రండి, ముగ్గురు ఇండిపెండెంట్ గా నిలబడతాం, మీకు 15,000 ఓట్ల కంటే ఎక్కువ పడితే రాజకీయ. మరి అదే బీజేపీలో ఉన్నటువంటి డికే అరుణ గారు ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి బీజేపీ నుంచి అభ్యర్థి నిలబడితే 7,000 ఓట్లు ఎట్లా పడతాయి? అదే రంజిత్ కుమార్ 15,000 ఓట్లకు పైగా 16,000 ఓట్లకు పైగా ఎట్లా ఓట్లు వేయించుకుంటాడు? పార్టీలో ఆ రోజు మేమేంటో చూపిస్తాం. మాకు ఈరోజు అండ లేదన్నారు, మీకు అండదండ లేవన్నారు, మీ వెనక ఎవరున్నారు అన్నారు. ఈరోజు వెనక ఉన్నది, పక్కన ఉన్నది, ఉద్యమకారులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక్కడ అనేక మంది విద్యార్థులు రోడ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. యువత గురించి పట్టించుకోవడం లేదు. వీళ్ళందరి గురించి మనం పట్టించుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చినట్లయితే అప్పుడు మనకు ప్రజలు పట్టం కడతారన్నటువంటి పాపానికి అవమానకర రీతిలో అన్యాయంగా కనీసం సంజాయిషి కూడా అడగకుండా బీసీల గురించి మాట్లాడతావా? అంబేద్కర్ విగ్రహం పెట్టమని మాట్లాడతావా? మహిళలకు రిజర్వేషన్ గురించి మాట్లాడతావా? పూలే విగ్రహం పెట్టమని నువ్వు మాట్లాడతావా? మమ్మల్ని కాదని నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి పార్టీ నుంచి అన్యాయంగా అక్రమంగా కనీస సంజాయిషి కూడా లేకుండా బహిష్కరిస్తే బయటకు వచ్చి ఎక్కడా తొలగకుండా నేను తెలంగాణ ప్రజల కోసం నేనున్నానని చెప్పేసి సామాన్య తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి సర్వోదయ తెలంగాణ కోసం మేము ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం నేను ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడతానని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి సందర్భంలో మేమందరం ఒక ఆలోచన చేయడం జరిగింది. నడిగడ్డ హక్కుల పోరాట సమితి 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్న తర్వాత నేను నా సొంత నియోజకం వెళ్ళినాక ఇకనైనా మా బతుకులు తెల్లాతాయి, సొంత రాష్ట్రం వచ్చింది, మాలాంటి యువతకు అవకాశాలు వస్తాయి, రాజకీయ సామాజిక సమానత్వం వస్తుంది, ఆర్థిక సమానత్వం వస్తుంది అని చెప్పేసి ఆశపడి కేసులు పెట్టించుకుని తెలంగాణ కోసం కొట్లాడి తిరిగి మేము గద్వాలకి వెళ్ళి ఇకనైనా మా నడిగడ్డ మారుతుందేమని చూస్తే మా నడిగడ్డ మారలేదు. మా నడిగడ్డ నాయకులే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మారుతున్నారు తప్ప మా నడిగడ్డ ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు, మా రైతుల గురించి పట్టించుకోలేదు. మేము ఆ బంగాళకి వెళితే మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను వాళ్ళ యొక్క బంగాళ కాడ తలుపుల కాడ కింద కూర్చోబెట్టుకున్నారు తప్ప ఏ రోజు కూడా మాకు కనీస గౌరవం ఇయ్యని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆవేదన చెంది మాకు రాష్ట్రం వచ్చింది. కానీ మా రాష్ట్రంలో నడిగడ్డలో ఉన్నటువంటి 70 ఏళ్ళుగా ఏలుతున్నటువంటి ఈ కుటుంబ పాలన గద్దె దించాలంటే మరొక పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసినాం. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి 70 ఏళ్ల కుటుంబ పాలన ఎండగడుతూ వారి యొక్క హత్య రాజకీయాల గురించి చెప్తూ వాళ్ళ కుటుంబ పాలన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏ రకంగా అణిచివేతకులైనా చెప్తూ ఓటు చైతన్య యాత్ర చేస్తూ పల్లె ఎన్నికలు చేస్తూ గడప గడపకి వెళ్ళి ఒక్కొక్క గ్రామంలో కూడా మొత్తం కూడా అణిచివేయటువంటి వర్గాల తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా 70 ఏళ్ల కుటుంబ పాలన మీరు చేసింది ఏమిటి? మాకు విద్య లేదు, వైద్యం లేదు, సరైనటువంటి రోడ్ల సౌకర్యాలు లేవు, అనేక రకాలుగా పైగా ఓట్లప్పుడు మా ఇంటి ముందరకు వచ్చి మా భుజం మీద చేసి ఎంతో అన్యోన్యంగా నటించి మా భుజం మీద చేసి మా ఓట్లు వేయించుకున్న తర్వాత తిరిగి మేము మీ బంగాళ కాడికి వస్తే మాత్రం మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఒంటి మీద ఉన్నటువంటి కండువాలు తీసి తుడిసి మా బంగారెడ్డి వచ్చినాడు, మా కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు అని చెప్పేసి మా ముఖం తుడుచుకునే తువాలు తీసి వాళ్ళు కూర్చునే కాడ తూడ్చి కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఓటేసి అధికారం ఇస్తే వచ్చిన తర్వాత ఏనాడు కూడా మా గురించి పట్టించుకున్న పాపాల పోలేదు. పైగా మేము ఆ బంగాళకాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కులాల పేరు పెట్టి దూషించినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. కాబట్టి ఆ పాలన గద్దెదించాలని చెప్పేసి 2018లో పెట్టినటువంటి పోరాటం, ఇక్కడ యూనివర్సిటీలో పోరాటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ రోజు మార్పు అంటే ఏమిటి? నాయకత్వం కూడా మారుస్తుంది, కొత్త నాయకత్వానికి పునాది వేస్తుంది. గత 70 ఏళ్ళుగా దోచుకున్నటువంటి అవినీతికి అలవాటు పడినటువంటి నాయకులను మార్చి ఈ రోజు మరి మా పేరు మీదనే అందరికి గెలిచారని చెప్తున్నారు కదా. కాబట్టి మా పేరు మీదనే, తెలంగాణ పేరు మీదనే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ పేరు మీదనే
ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేసేదేమని మేము ఎదురు చూస్తే అక్కడ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి పండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసింది టిఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఎవరు కొట్లాడినారు? మరి తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చారా? ఎవరైతే కొత్త నాయకత్వానికి మీరు ఎంకరేజ్ చేసినారా అంటే అట్లాంటిది ఏం లేదు. మాకు కావాల్సింది గెలుపు గుర్రాలు, డబ్బున్నోళ్ళు, మా పార్టీకి ఫండ్ ఇచ్చేటోళ్ళు తప్ప ఇక ఎంతైనా దోచుకోండి అని చెప్పేసి తిరిగి వాళ్ళకే టికెట్ ఇస్తున్న పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసినాం. 2018లో నిలబడి ఓడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు, వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఈ రోజు మహిళలు సైతం మేము కూడా తరలి వస్తామంటే వద్దని చెప్పి నాకు సమ్మర్ ఎండాకాలం మీకు అనేక ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపలేము. మేము మీ తరఫు నుంచి మీ ఇంటి నుంచి మగాన్ని మీ ఇంటి తరఫు నుంచి వీరతిలక దిద్ది పంపించి రంజిత్ అన్న మీరు ఎంత ఉన్న మీరు ఉండాలా? రంజిత్ అన్న ఈ రోజు నేను మీకు వీరతిలక పంపిస్తున్నామని చెప్పేసి ఈవెందో నా భార్యతో సహా, బుచ్చిబాబు గారి భార్యతో సహా సాగనంటున్నాను. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఒకటే, మా ప్రాంతం అత్యంత వెనుకబడింది. విద్య పరంగా, వైద్య పరంగా అనేక రకాలుగా వెనుకబడినటువంటి పరిస్థితి మా ప్రాంతం. పాలకులు మారుతున్నారు కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ కేవలం మనకి బీర్ల షాప్ మీద, బార్ల షాప్ మీద, కాంట్రాక్టర్ల మీద, కంకర విషయాల మీద, సినిమా టాకీస్ల మీద, వాళ్ళ వ్యాపారాల మీద ఉన్న ధ్యాస ఆ ప్రాంత ప్రజల సమస్యల పట్ల లేదు. నేను ఒకసారి చెప్పిన 2018లో నిలవన్నప్పుడు చెప్పిన అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. నేను ఆ రోజు ఏమన్నాను? నేను ఒకటే మాట, అయ్యా 70 ఏళ్ల నుంచి మీ కల్తీ మందు తాగి 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 మా ఓటర్లు కనీసం మా ఊరికి ఓటేద్దామంటే నరాల బలహీనత వచ్చి మాకు ఓటేద్దామనుకున్నా కూడా మా చేయి మీ వైపు వచ్చి ఓటు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మమ్మల్ని మత్తులో పెట్టి కల్తీ మద్యం వ్యాపారం చేసి పరశుమారెడ్డి గారు వేల కోట్లు సంపాదించి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అణిచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో 2018 తర్వాత నిలబడి ఓడిన తర్వాత కూడా అట్లే గట్టిగా నిలబడినాం. ఆ ప్రాంతంలో సీడ్పత్తి రైతుల గురించి కొట్లాడినాం. ఆ ప్రాంతంలో విద్య లేకపోతే కొట్లాడినాం. దాదాపు ఒక 15 గ్రామాల లోపల, అక్కడ స్కూళ్ళ లోపల, ప్రభుత్వ స్కూళ్ళ లోపల, ప్రభుత్వ బడులు క్లాస్ రూమ్లు కట్టించినాం, స్క్రీన్లు పెట్టించినాం. బాలికలకు, విద్యార్థులకు కనీసం వరకు టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ రూమ్ కట్టించినాం. 15 గ్రామాల లోపల చేసినాం. దాదాపు 20 గ్రామాల లోపల కనీసం వీధి లైట్లు లేకపోతే కూడా వీధి లైట్లు ఏర్పాటు చేయించిన మా ఆధ్వర్యంలో. దాదాపు ఇతర పత్తి రైతులు 50,000 మంది రైతులుంటే 50,000 మంది రైతులు కేవలం 40 మంది ఆర్గనైజర్లు మోసం చేస్తుంటే, అన్యాయానికి గురి చేస్తుంటే ఎవరు పట్టించుకునే నాదుడు లేక 40 మంది ఆర్గనైజర్ల అణిచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. వాళ్ళపైన కేసులు వేసినాం, హైకోర్టులో పిల్లు వేసినాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసినాం. వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పేసి, యాసిడ్తో విత్తనాలు కడిగిన తర్వాత మా భూములు నాశనం అవుతున్నామని చెప్పేసి వీరోచితమైన పోరాటం చేసాం. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు, ఆ సందర్భంలో నా పైన అనేక సందర్భాల్లో దాడులు జరిగినా కూడా ఇదే మంది, ఇక్కడ ఉన్నటువంటి ఇదే నా బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి ఇదే నా కార్యకర్తల బలంతోనే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోయే క్రమంలో ఎక్కడ దాడులు చేస్తారో మా అన్న మీద అని చెప్పేసి బండ్ల మీద, టూ వీలర్స్ మీద మళ్ళీ ఒక ఊరి దాకా వచ్చి వదిలేసి వెళ్ళేవారు. అక్కడి నుంచి మరో గ్రామం పోతుంటే అక్కడి నుంచి ఒక 30-40 బండ్ల మీద వదిలేసి వెళ్ళేవారు. చివరికి నా ఇంటికి వచ్చి ఇల్లు ముట్టేంత వరకు కూడా నన్ను ఇంటికి చేర్చేవాళ్ళు నా బంధువులు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ తీసుకొచ్చి యాక్చువల్ గా మాకు ఒక తృప్తి ఇంకేమంటారు, భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లి మా కార్యకర్తలందరినీ మీకు పరిచయం చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి సమయాభావం లేకపోవడం వల్ల, ఎందుకోసం అంటే పార్టీ ఏర్పాటు అనే ప్రక్రియ చాలా దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో లేదు రంజిత్ మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి చెప్పడం మా కార్యకర్తల అభిష్టం కూడా అట్లే ఉన్నది. సామాజిక తెలంగాణకు, సర్వోదయ తెలంగాణకు కట్టుబడినటువంటి కవిత ఆధ్వర్యంలో మనం అడుగులు చేయాలని చెప్పి, వేయాల్సిందే అని చెప్పేసి మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎందుకోసం అంటే ఒకసారి ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న సందర్భంగా మా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటున్నాను. నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు,
మొదటి నుంచి నాతో పాటు ఉండి సర్వస్వం కోల్పోయినాడు. బుచ్చిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు, మా అక్కలకు, ఈ రోజు నా దేవుడు ఇచ్చినటువంటి అక్కకు, అందరికీ కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నా పెళ్లి రోజు అయితే నా భార్యను అడిగిన, మరి ఈ రోజు పెళ్లి రోజు కదా, ఈ రోజే పెట్టుకుంటా అంటే మరి పోవచ్చా లేదంటే, ఇది ఏమి ఈ రోజు కొత్తగా కడుతున్నావు కదా, 15 సంవత్సరాలుగా నాకు అలవాటు అయిందే కదా. అందులో ఈ రోజు ఒక మహిళగా గర్వపడుతున్నావు, ఒక మహిళ నాయకత్వంలో నువ్వు పనిచేయడానికి వెళ్తున్నావు, మేము కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉందని చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి నేను భుజం తట్టి ఇక్కడ పంపించింది. ఈ సందర్భంగా నా భార్య కూడా నేను నా కన్న తల్లి కనిపెంచితే నా రక్తం పంచుకొని, నేను ఎవరు రక్తం అయితే పంచుకొనుకుంటున్నానో నా అక్క పెంచింది. నా భార్య నా జీవితం లేకొచ్చిన తర్వాత అనేక త్యాగాలు చేసింది. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు అంటే నా జీవితం అంతా మహిళలతో ముడిపడిందని చెప్పడానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. కాబట్టి వస్తున్నటువంటి క్రమంలో అందరి ఆశీర్వాదం తీసుకొని నేరుగా మీ దగ్గరికి వచ్చి కూడా లోపలిందాక మీ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఒకటే ఒక విజ్ఞప్తి, నాకు ఒకటే ఒక కోరిక, మా జిల్లా లోపల నూతన నాయకత్వానికి పునాదులు వేయాలనేటువంటి ఆశతో ప్రతి గ్రామం నుంచి కొత్త నాయకత్వాన్ని ఉండడం తప్ప పాత నాయకత్వం బంగాళకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా బంగ్లాల యొక్క మెట్టు కూడా దొక్కలేదని కానీ గర్వపడండి. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్నటువంటి సందర్భంలో 2023 ఎన్నికల లోపల ఒక ప్రధాన రాజకీయ పార్టీ టికెట్ ఇస్తున్నటువంటి క్రమం లోపల అనేక కుట్రలు చేసినని తప్పించినారు. ఎక్కడ రంజిత్ కుమార్ కి టికెట్ వస్తే ఇంకా ఎక్కడ లేదు, ఏం లేదు, ఎమ్మెల్యే గెలవక మందికే మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు, తప్పించాలని చెప్పేసి సేమ్ మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని, నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పీఫామ్ ఇచ్చి ఈ రోజు మొత్తం కూడా మళ్ళీ అక్కడ నాయకత్వాన్ని అనగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా జిల్లా చేనేత పరిస్థితి ఎందుకోసం అక్కడంటే చేనేత కార్మికులు అనేక రకాలుగా అక్కడ ఆవేదన చెప్తున్నారు. నేసే కార్మికులు వాళ్ళకి అసలైనటువంటి లబ్ధి వస్తలేదు, కానీ వాళ్ళపైన వ్యాపారం చేసేటప్పుడు మాత్రం లక్షలకు కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకసారి మీరు మా చేనేత కార్మికుల గురించి మీరు మాట్లాడాలని, ఎందుకోసం అంటే ఈ చీర నేతన్న మా చీర ఇట్లాంటి చీర నేసి నెల వరకు నేస్తే ఈ చీర 10,000 తయారైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గద్వాలకు వచ్చి 20,000 అమ్మితే గద్వాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు 40,000 అమ్ముతారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఆడపడుచుగా భావించి మా గద్వాల చేనేత కార్మికుల తరఫున మేము మీకు ఈ చేనేత చీరని స్వయాన నేర్చి బహుకరిస్తాము. మీరు ఈ చీరను చూసుకున్నప్పుడల్లా, మీకు నచ్చితే కట్టుకున్నప్పుడల్లా ఆ చీరను చూసి మా చేనేత కార్మికుల కష్టాలు గుర్తుకు తీసుకురావాలని చెప్పేసి మీకు తీసుకురావాలని జరిగింది. ఈరోజు మా ప్రాంతంలో విత్తన పత్తి రైతులు ఉన్నారు. దాదాపు 40-50 వేల మంది రైతులు ఉన్నారు. 50,000 మంది శాంపిల్ ప్యాకెట్, 50,000 మంది రైతులు. మేము దాదాపు అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక హబ్ గా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము ఇట్లాంటి విత్తన పత్తి ప్యాకెట్లను తయారు చేస్తే ఇది మా విత్తన పత్తి ప్యాకెట్, ఇది మేము తయారు చేస్తాం. మేము కేజీలాగా శాంపిల్ ప్యాకెట్ గా ఆర్గనైజర్లకి కంపెనీలకు ఇస్తే వాళ్ళు ఇట్లా తీసుకుంటారు కేజీ ప్యాకెట్. ఈ రకంగా తీసుకొని ఈ రోజు దీనికి మాకు 500 ఇస్తే ఇదే కేజీ ప్యాకెట్ ని ఇట్లా వాళ్ళు 450 గ్రాముల లాగా చేసి దీన్ని 2,000కి అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీకు ఒకసారి ఈ ప్యాకెట్లు మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఒక్కసారి మీరు మా విత్తన పత్తి రైతుల యొక్క కోసని కష్టాలను పట్టించుకొని రాబోయే రోజుల్లో మా జిల్లాలో ఉన్నటువంటి విత్తన పత్తి రైతుల సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా మీరు ఎందుకోసం అంటే, మీరు గద్వాలకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు, రైతు సంఘర్షణ సభ మాట్లాడినప్పుడు ఆ రోజు గట్టిగా హామీ ఇచ్చినారు. ఇచ్చిన హామీ మేరకు మీరు చిత్తశుద్ధితో కృత నిశ్చయంతో రైతు కమిషన్ ని కలిసి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాల్సిందని చెప్పేసి నిలదీసినారు. మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఎందుకోసం అంటే మిమ్మల్ని నేను
నడిగడ్డ హక్కుల పోరాట సమితి జనం బాట సందర్భంగా మద్దతు ఇచ్చి మీతో పాటు వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి లక్షణాలు చూసిన ప్రజలని ప్రేమించిన వాడే ప్రజల హక్కులు చేర్చిన వాడే ప్రజల యొక్క కష్టాలు లేని వాడే నాయకుడు అవుతాడు. ఆ నాయకత్వం లక్షణాలు మీకు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎందుకోసం అంటే బాధలు ఉన్నాయి, మీరు హక్కులు చేర్చుకుంటున్నారు, వింటున్నారు. ఆ భరోసాతో ఈ రోజు మేము మీతో అడుగులేస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని, రాబోయే రోజుల్లో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా జిల్లాకు న్యాయం చేయండి, మా జిల్లాలో కొత్త నాయకత్వానికి పునాది వేయండి, మా జిల్లా విద్యకు వైద్యకు దూరంగా గురైంది, దాన్ని పట్టించుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎందుకోసం అంటే మీకు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. 70 ఏళ్ల కుటుంబ పాలన మా ప్రాంత ప్రజలు నలిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. డీకేఆర్ నగర్ ఏళ్ళకి ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఎమ్మెల్యే నిలబడి ఎంపీ అప్పుడు రాత్రి ఢిల్లీ పోయి కండువా కప్పుకొని అస్సం గుర్తుతో చేయి ఊపుకుంటూ పోయి పువ్వు గుర్తు పట్టుకొని ఢిల్లీ నుంచి దిగింది విమానాశ్రయం. మేము మాత్రం వాళ్ళ గురించి కొట్లాడుకుంటున్నాం, సొంత అన్నదమ్ములం కొట్లాడుకుంటాం అత్తాల కోసం. ఒక అన్న ఇక్కడ ఉంటాడు, ఒక తమ్ముడు ఇక్కడ ఉంటాం. వాళ్ళ కుటుంబ పాలన గద్దెలెక్కించడానికి సొంత అన్నదమ్ములం, సొంత తల్లి పిల్లలం నెత్తులు వలగొట్టుకొని ఎట్ల పంచాయతీల కడగొట్టుకొని పెళ్లిళ్ళకు సావులకు కూడా పరిస్థితి వాళ్ళ గురించి. మేమేమో వాళ్ళ గురించి రక్తం ఓడేలా మేము కొట్లాడుతుంటే, మేమేమో సొంత అన్నదమ్ములం మాట్లాడుకోకుంటే, వాళ్ళేమో రాత్రికి రాత్రి పార్టీలు మాత్రం వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, మాకు మాత్రమే సిద్ధాంతాలు. ఒకవేళ మేమే కనుక నా తమ్ముడు నా అన్నను లేకుంటే మాకు దూరం బంధువు ఒక అవతలు తిరిగినాడనుకో, ఏమ్రా నువ్వు అన్నో కదుకు తమ్ముడో కదుకు యాక్షన్ చేస్తున్నారు అన్న, మీరు యాక్షన్ చేస్తున్నారు అని వాళ్ళు మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మారుతుంటాడు. రంజిత్ కుమార్ గట్టిగా పోరాడేసరికి డీకేఆర్ నగర్ అక్కడ నిలబడకుండా అక్కడి నుంచి వదిలేసి అస్త్ర సన్యాసం చేసి అల్లుని గెలిపించమని వెనక ఉన్న కార్యకర్తలకి అల్లునికి ఓట్లేనని చెప్తుంది అత్త. అల్లు అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళ అత్తవి మామవి అక్రమ వ్యాపారాలు ఇసుక దండలు అట్లే కొనసాగుతుంటాయి. కానీ వెనక ఉన్న కార్యకర్తలు మాత్రం వెనకగొస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల, మా పోరాటం వల్ల ఈ రోజు బంగ్లాల కాడ కుర్చీ వేసే పరిస్థితి వచ్చిందంటే ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తుంది. ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వల్ల వాళ్ళ పార్టీలో బీసీలు కూర్చోబెట్టుకుంటున్నారంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి. ఈ రోజు ఆయా స్థానిక ఎన్నికల్లో బీసీలకు బలంగా టికెట్లు ఇస్తున్నారంటే కారణం నడిగడ్డ హక్కుల పోరాట సమితి. గర్వంగా చెప్తా ఉంటాను. మేము పల్లెనితల్లో పోయినప్పుడు, పల్లెల్లో పడుకున్నప్పుడు చాలా మంది మమ్మల్ని అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వారే మా కార్యకర్తలే, మా అభిమానులు అందరూ కూడా ఇళ్లలో పడుకోబెట్టున్నారు, ఆఫీసులో పడుకోబెట్టిన, ఆఫీసులు ఇవ్వకపోతే చెట్ల కింద చేపలు వేసుకొని పడుకున్నాం. వాళ్ళే అన్నం వండి పెట్టినారు, అక్కడనే తిని ఉండి మొత్తం ఊరంతా తిరిగి ఊరు సమస్యలన్నీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి యొక్క పోరాటం వెలకట్టలేనిదని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏ ఒక్క రూపాయి పంచకుండా దాదాపు 16,000 ఓట్లకు పైగా మేము ఓట్లు వేయించుకున్నామంటే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటేయాలని చెప్పేసి మొత్తం కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి పంచుకోకుండా, పీరికి బిర్యానీ కాకుండా ఏమి లేకుండా ఓట్లు వేసినారంటే ఆలోచన చేయొచ్చు. ఒక మాజీ మంత్రి సమర్చమారెడ్డిలో ఉన్నప్పుడే 9,000 ఓట్లు వల్లే. ఈ రోజు వరకు సవాలు విసురుతా ఉన్నాను, దమ్ముంటే ముగ్గురు ఇండిపెండెంట్ నిలబడతాం, ఎవరికి వెళ్తారో చూద్దాం. పార్టీల చాటున రాజకీయాలు చేసుకుంటూ, పార్టీల చాటున నిలబడుతూ, వాటిని అడ్డంగా పెట్టుకొని మాకు పార్టీ అండగా ఉందని చెప్పేసి ఈ రోజు వాళ్ళు భ్రమపడుతున్నారు. రండి, బయటికి రండి, ముగ్గురు ఇండిపెండెంట్ గా నిలబడతాం, మీకు 15,000 ఓట్ల కంటే ఎక్కువ పడితే రాజకీయ సన్యాసం. మరి అదే బీజేపీలో ఉన్నటువంటి డీకేఆర్ గారు ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి బీజేపీ నుంచి అభ్యర్థి నిలబడితే 7,000 ఓట్లు ఎట్లా పడతాయి? అదే రంజిత్ కుమార్ 17,000 ఓట్లకు పైగా 16,000 ఓట్లకు పైగా ఎట్లా ఓట్లు వేయించుకుంటాడు? కాబట్టి ఒకసారి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నాం, పోనీ పార్టీ లేనుకుంటే బిడ్డ ఇన్ని రోజులు రంజిత్ కుమార్ కార్యకర్తలని, రంజిత్ కుమార్ ఎంట నడిచేటోళ్ళని, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులని, కార్యకర్తలు మీకు పార్టీ ఏదిరా, పార్టీ లేకుండా ఎన్ని రోజులు వట్టి తిరుగుతారు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళకి ఈ సందర్భంగా చెప్తున్నాను. వీరందరికీ ఒకటే సమాధానం, జోగులాంబ గద్వాల జిల్లాలో మీకు రాజకీయ పార్టీ ఏదిరా సమాధానము ఒకటే, మా అక్క
ఏర్పాటు చేయబోయే పార్టీలో ఆ రోజు మేమేంటో చూపిస్తాం. మాకు ఈరోజు అండ లేదన్నారు, మీకు అండదండలు లేవన్నారు, మీ వెనక ఎవరున్నారు అన్నారు. ఈ రోజు నా వెనక ఉన్నది, నా పక్కన ఉన్నది, నా రేపటి నుంచి కన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా మీ బొమ్మను వేసుకొని తిరుగుతారు తప్ప ఎక్కడికి వెళ్ళారు. నడిగడ్డ వైపున రంజిత్ కుమార్ మనిషి అంటే ఎవరు టచ్ చేయలేరు. ఈ రోజు నుంచి మనసా వాచ నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. మీరు చూపించినటువంటి అడుగు జాడల్లో ఒక సామాన్య కార్యకర్తలాగా మీరు ఏ బాధ్యతను అప్పచెప్పినా, మీరు ఏ పని అప్పచెప్పినా ఖచ్చితంగా మీకోసం పని చేయడానికి నేను సర్వంగా సిద్ధంగా ఉన్నానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీరు అడుగు జాడల్లో, మీరు చెప్పిన దారిలో మీరు ఏం చెప్పాలి కార్యకర్తలాగా రేపటి నుంచి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ జాతికి కండువారు పూర్ణ పరిచయం చేయించే బాధ్యత మాదని రాబోయే రోజుల్లో మా ఉమ్మడి జిల్లా నుంచి మీకు పెద్ద ఎత్తున గిఫ్ట్ కూడా ఇస్తాము. ఖచ్చితంగా ఈ కండువా వేసుకొని సగర్వంగా కూడా జిల్లా మొత్తం తిరిగి రాష్ట్రం నా శక్తి మేరకు శక్తికి మించి పనిచేస్తాం. ఎందుకోసం అంటున్నానంటే నా యొక్క కాన్ఫిడెన్స్, నా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. శక్తికి మించి పోరాడుతూ ఈ చెట్టును మీ ద్వారా రాబోయే చెట్టుని మా చెమటని నీళ్ళగా మార్చి ఒక్కొక్క నీటి చుక్క ప్రతి ఆ చెట్టుని పెంచుకుంటాము. ఆ చెట్టు కింద సేద వీగుతాము. మా చెట్టు ఎంత పెరిగితే మా కార్యకర్తలు అంత బలంగా ఉంటది. రాబోయే రోజుల్లో మీ అందరూ పార్టీలో మేము ఒక్కొక్క చెమట చుక్కని చేసి నీరుగా మార్చి ఆ చెట్టును పెంచి ఖచ్చితంగా ఈ చెట్టును పెంచే ప్రయత్నం చేస్తాము, పోరాటం చేస్తాము. మీరు ఒకటి మాకు ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా మేము తొలిపోయినామని భావిస్తా ఉన్నాం. మీరు మాకు అండగా ఉంటారనే బలమైనటువంటి నమ్మకం మాకు ఉన్నది. ఎందుకోసం అంటే మిమ్మల్ని గత కొన్ని రోజుల నుంచి గమనించినటువంటి కొన్ని విషయాలు, ఇది వేదిక కాదు, అవకాశం వచ్చిన రోజు, సందర్భం వచ్చిన రోజు మీరు ఎందుకు వచ్చినారు, ఎందుకు పార్టీ పెట్టారు, మీ అంటే ప్రజలు ఎందుకు రావాలా, తెలంగాణ సమాజం ఎందుకు అడుగునేయాలా నేను చెప్పదలుచుకున్న ఆ రోజు ఖచ్చితంగా చెప్తా, చేసి చూపిస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేరు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కుటుంబ సభ్యులకు, నా కుటుంబానికి, ఎందుకోసం అంటే మా తల్లిదండ్రులు, మా అన్న కూడా వచ్చాడు, మా అన్న, మా వదిన, మా ఆడపడుచులు వాళ్ళందరూ అండగా ఉన్నారు నాకు. వారితో పాటు నా ప్రాణ స్నేహితుడు ఆయన నాకు అండగా ఉన్నాడు బుచ్చిబాబు. వీరందరికీ ఎందుకోసం అంటే నాకు అండగా నిలబడినటువంటి వారిని మర్చిపోతే నేను రాజకీయంగా కాదు కదా, మానవత్వం లేని మనిషి. కాబట్టి నాకు వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినారు, అనేక అవమానాలకు గురైనారు. నిన్నటికి నిన్న ఒక కార్యకర్త వచ్చి అన్నా నన్ను రోజు వేధిస్తున్నారు మీ పార్టీ అని చెప్పేస్తే, తట్టుకో తమ్ముడు, ఏప్రిల్ 20 తర్వాత సమాధానం చెప్తామని చెప్పి సమాధానం చెప్తామని చెప్పారు. కాబట్టి సందర్భంగా ఏప్రిల్ 20 తర్వాతనే వాళ్ళకి సమాధానం చెప్తా. నిన్న డిస్కస్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక మాట అన్నాడు, కొంచెం సమయం ఎక్కువ తీసుకుని క్షమించండి. ఒక డిస్కస్ చేస్తున్నటువంటి సమయంలో అన్నాడు, ఏం లేదన్నా నిన్ను చూసినాం, నీ యొక్క నాయకత్వాన్ని చూసినాం. పాదయాత్ర 41 రోజుల పాటు చేసిన సందర్భంలో అందరూ పండుకున్నప్పుడు మీ యొక్క అండదండలతో నేనున్నాను లక్ష్మణ అని చెప్పేసి నేను మా లక్ష్మణ చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న నువ్వు మమ్మల్ని మేము నేను ఎంత చూసుకున్నామో నువ్వు కూడా మమ్మల్ని అంతే చూసుకున్నావు అన్నప్పుడు నాకు ఉండే ఉప్పొంగిపోయింది. ఎందుకోసం అంటే పాదయాత్ర సందర్భంలో మా మీద ఏ అర్ధరాత్రి కూడా రాళ్ళు వేస్తారేమో అని చెప్పేసి ఎవరు వెళ్ళకుండా రాత్రి లేచి అందరూ ఒకసారి చూసుకుంటుంటే నేను అర్ధరాత్రి లేచి ఎక్కడ నా వాళ్ళు ఉన్నారు, ఎవరి మీద దాడులు చేస్తావు అని చెప్పేసి ఆ విషయాన్ని ఆయన గమనించినాడు. ఇన్నేళ్ల తర్వాత 3 ఏళ్ళు ఆయన పాదయాత్ర చేసి 3 ఏళ్ల తర్వాత నేను నాకు చెప్తా ఉంటే నాకు సంతోషం అనిపించింది. కాబట్టి ఈ సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు అండగా ఉన్నందుకు. రాబోయే రోజుల్లో ఇక నుంచి జెండా వేసుకున్న నుంచి రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచే జాగృతి కోసమే నిలబడతాం, జాగృతి కోసమే పోరాడతాం. నేను చేసే ప్రతి పని జాగృతి కోసమే ఇక నుంచి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీరు మాకు అవకాశం కల్పించి మా మీద నమ్మకం ఉంచి, ఎందుకోసం అంటే మీరు కూడా అందరి మీద వేస్తలేరు,
సరైనటువంటి వ్యక్తుల మీద వేస్తున్నారు. వచ్చిన మంది పోలవరం నైట్ నడిచేట్లు చేసేటట్లు లేదు. నేను చూసినా కాబట్టి ఎవరికైతే ఆ నాయకత్వ పటిత్వం ఉంటుందో, ఎవరైతే ప్రజల పట్ల ఒక కృత నిశ్చయంతో ఉంటారో, వాళ్ళ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటుందో అట్లాంటి నాయకత్వాన్ని గుర్తించి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఆధ్వర్యంలో, మీ మహావృక్షం ఆధ్వర్యంలో ఒక చిన్న మొక్కగా మేము ఎదుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.